కథా కవిత కథానిక శ్రోతలకు నమస్సులు. ఈరోజు మనం శ్రీ అయ్యే నరసింహం గారు రచించిన అందరూ మనవాళ్లే కథ విందాం. మనుషుల్లో చాలా రకాలున్నట్టే మనసుల్లో కూడా చాలా తేడాలుంటాయి. ఒకరి మనసు ఇంకొకరు గ్రహించడం మనల్ని పుట్టించిన ఆ బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. మనిషికి అవసరం ఓ గొప్ప ఒత్తిడి తెచ్చిపెడుతుంది. అందుకుగాను ఆర్థికంగా కూడా కొంత నష్టపోతుంటాడు. అయితే కొంతమంది ఇతరుల ఇబ్బందులతో సంబంధం లేకుండా కొన్ని పనులు చేసుకుపోవడానికి ఎంతోమంది సహకారం కోరుకుంటారు. మరి మన కథలోని దంపతుల అవసరమేమిటో, వాటిని నెరవేర్చుకోవడానికి వారు చేసే ప్రయత్నమేమిటో, చివరికి తాము పొందిన అనుభవమేమిటో ఈ కథలో మన అయ్యే నరసింహం గారు ఏం చెప్తారో విందాం. అందరూ మనవాళ్లే కథ రచన శ్రీ అయ్యే నరసింహం గారు. ఈ కథ ఒకప్పుడు వనిత మాసపత్రికలో ప్రచురింపబడింది. వైజాగ్ ద్వారకానగర్ బస్ కాంప్లెక్స్ చేరాక 200 నంబర్ బస్ ఎక్కి కొత్త గాజువాకలో దిగి బాలచెరువు రోడ్డు వైపు నడిస్తే ఉడా క్వార్టర్స్ కనిపిస్తాయి. అక్కడికొచ్చి MIG 251 క్వార్టర్కి ఎడమచేతి వైపు మూడో ఇల్లు చక్రధారిది. ఎంతో కష్టపడి ఈ అడ్రస్ సంపాదించి భార్యాసమేతంగా బయలుదేరాడు శంకరం. ఉదయం 9 గంటలు దాటింది. ముఖం మీద కందిరీగలు పట్టుపెట్టినట్టు ఉబ్బుగా ఉన్న ముక్కులో ఇంత నస్యం దట్టించి చూపుడు వేలు బటన్ వేలు గాలిలో టప్పున విదిలించి పైకండువాతో ముక్కు తుడుచుకొని టక్ టక్ అంటూ మునివేళ్లతో ఆ ఇంటి తలుపు తట్టాడు. లోపల నుండి ఏ విధమైన శబ్దం బయటికి రాలేదు. మళ్లీ తలుపు తట్టాడాయన. అయినా నిశ్శబ్దమే. కొంపదీసి అతగాడి ఇల్లు ఇది కాదేమోనండి, భార్య భారతి అంది నీరసంగా. అక్షరాల ఇదే అవుతుందోయ్, ఆలస్యమైనా అడ్రస్ ప్రకారమే వచ్చాం. సిటీ మనుషులు గదా, అంత తొందరగా తలుపు తెరవరు అంటూనే మళ్లీ తలుపు తట్టాడు శంకరం. ఎవరూ? లోపల నుండి ఒక స్త్రీ గొంతు వినిపించింది. అమ్మయ్యా, ఇంట్లో ఎవరో ఉన్నారు, ఇక పర్వాలేదు అని మనసులో అనుకుంటూ ఉండగా తలుపులు తెరుచుకున్నాయి. ద్వారం దగ్గర నిల్చున్న ఓ అందమైన అమ్మాయి దేవులపల్లి వారన్నట్టు ద్వారానికి తారామణిహారంలా పెద్ద కళ్ళు, కొనదేరిన ముక్కు, సన్నని నడుం, మంచి శరీరఛాయతో అందంగా కనిపించింది. ఎవరండి, ఎవరు కావాలి అందా అమ్మాయి. ఆ గొంతు మావిచుగురు తిన్న కోయిలలా శ్రావ్యంగా వినిపించింది. అమ్మాయి, నా పేరు శంకరం, ఈమె నా భార్య. నేను చక్రధారికి వరుసకు బాబాయినవుతాను. ఉన్నాడా బడుద్దాయి? అవును, నువ్వు? అర్ధోక్తిలో ఆగిపోయాడాయన. నేను వారి భార్యనండి, నా పేరు లహరి. ఇవాళ ఆఫీసుకు సెలవు. ఇప్పుడే ఆయన బయటికెళ్లారు, వచ్చేస్తారు, రండి లోపలికి అందామె. ఇద్దరూ లోపలికి ప్రవేశించారు. నీలాగే ఇల్లు కూడా చాలా బావుందమ్మా, కాని సిటీ నుండి విసిరిపారేసినట్టు కొంచెం దూరం అయింది అన్నాడు శంకరం. లహరి ముసిముసిగా నవ్వింది. ఆమె తెల్లని పరువరస తళుక్కున మెరిసింది. అమ్మాయి కొంచెం బిడియంలా ఉంది కదూ అన్నాడు శంకరం భార్యవైపు చూసి. ఏమిటా చచ్చు ప్రశ్న అంది భారతి. పర్వాలేదులే ఓయ్, మరి ఏదోటి మాట్లాడాలి కదా అన్నాడు శంకరం. సరిగ్గా అప్పుడే ఇంట్లోకి ప్రవేశించాడు చక్రధారి. హలో చక్రీ, శంకరం ఆప్యాయంగా పలకరించాడు. ఏం బాబూ, కులాసాగా ఉన్నావా? భారతి అందుకుంది. కులాసాగానే ఉన్నానండి. సారీ, మీరెవరో నేను గుర్తుపట్టలేకపోతున్నాను అన్నాడు చక్రధారి వారి వైపు విస్మయంగా చూస్తూ. అయ్యో అయ్యో, అబ్బాయి అలా అంటున్నాడేమిటండి? భార్య భారతి అనుమానంగా అంది. అబ్బా ఆగవే, నేను అబ్బాయికి అంతా వివరంగా చెప్తాను కదా అంటూనే, బాబూ, నేను మీ నాన్న విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలాఫీసులో కలిసి పనిచేశాం. ఆ ఊళ్ళో మన ఇళ్ళు కూడా పక్కపక్కనే. నువ్వు చిన్న అబ్బాయివి. రోజూ నువ్వు నాకు మీ ఇంటి నుండి పేపర్ తెచ్చి ఇచ్చేవాడివి. ఇప్పుడు గుర్తొచ్చానా అన్నాడు శంకరం. ఓ, మీరా బాబాయ్ గారు, బావున్నారా అన్నాడు చక్రధారి కొంచెం ఆ రోజులు గుర్తు చేసుకుంటూ. అమ్మయ్యా, అబ్బాయి గుర్తుపట్టేశాడు చూసావా భారతి అన్నాడు శంకరం నవ్వుతూ. ఈలోగా 2 కప్పులతో కాఫీ తెచ్చి ఇచ్చింది లహరి. ఏంటి బాబాయ్, ఏంటి ఇలా వచ్చారు? అసలు మా అడ్రస్ మీకెవరు చెప్పారు అన్నాడు చక్రధారి మరో కుర్చీలో కూర్చుంటూ. మనసుంటే మార్గం ఉండదా? ఏం లేదబ్బాయ్, నాకీ సిటీలో కొన్ని పనులున్నాయి. మీ పిన్నికి విశాఖ సిటీ తెలీదు. నేనూ వస్తానంటే బయలుదేరించాను. మధ్యలో అలా కైలాసగిరి, జూ పార్కు చూసి ఒకసారి కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకుని ఓ 3 రోజుల పాటు విశాఖ అందాలు చూసి వెళ్ళిపోతాం. సరే, మనం ఎక్కడ ఉంటాం అని మీ పిన్ని అడిగితే
అక్కడా ఇక్కడా ఎందుకు, మా విశ్వనాథం ఇల్లుంది అని మీ నాన్న పేరు చెప్పి ఇలా వచ్చేశాం. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మేమీ 3 రోజులు మీ ఇంట్లో ఉంటే మీకేమైనా ఇబ్బందా అన్నాడు శంకరం. ఆ విషయం మీరు బయలుదేరకముందే ఫోన్ చేసి అడగాల్సింది, ఇప్పుడా అందామనుకున్నాడు. కానీ సంస్కారం ఉండవచ్చి, అబ్బే అదేం లేదు, కాకపోతే సిటీ అన్నమాటే గాని మంచినీళ్లకు కూడా చాంతాడంత క్యూలో నిలబడాల్సిందే, అన్ని అవసరాలు తీరవు, అదే నా అభిప్రాయం అన్నాడు చక్రధారి కొంచెం వ్యంగ్యంగా. అది సరేలే బాబూ, మేము అవసరాలకు వచ్చాంగాని అతిథి మర్యాదలు కాదుగా. మీరెక్కడుండమంటే అక్కడుంటాం, మీరేది పెడితే అదే తింటాం, సరేనా? చూయింగంలా వదల్లేదు శంకరం. ఒక సంచి నుండి కొన్ని పురాతన వస్తువులు బయటికి తీసినట్టు పాత విషయాలు కొన్ని జ్ఞప్తికి తెచ్చుకొని అబ్బాయికి కొంచెం దగ్గరయ్యే ప్రయత్నంలో అలా ఒకటి ఒకటి చెప్పుకుపోతున్నాడు శంకరం. కొన్నిటికి ఓహ్ అంటూ ఆశ్చర్యపోతూ, మరికొన్నింటికి ఏమో బాబాయ్, మేమా ఊరు ఎప్పుడో విడిచిపెట్టేశాం, గుర్తులేదు అని సమాధానం చెప్తున్నాడు చక్రధారి. ఇలా ఆ మాట ఈ మాట ఇద్దరూ మాట్లాడుకునేసరికి మధ్యాహ్నం 12:30 గంటలు దాటింది. భోజనం రెడీ, మీరు కాళ్ళు కడుక్కుని వచ్చేయండి మామయ్య గారు అంది లహరి. ఏమిటోయ్ చక్రి, నీ భార్య అప్పుడే భోజనం అంటుందేమిటి? శతం విహాయ భోక్తవ్యం అనే మాటకు బాగా అర్థం తెలిసిన పిల్లల్లా ఉంది అన్నాడు శంకరం. అంటే ఏమిటి బాబాయ్ అన్నాడు చక్రధారి. అదా, అది మేలిమి బంగారం లాంటి మాట బాబూ. శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమేవచ లక్షం విహాయ దాతవ్యం కోటిం త్యక్త్వా హరిం భజేత్. 100 పనులున్నా భోజనం ముందు చేయాలి, 1000 పనులున్నా స్నానం చేసి రావాలి, 1,00,000 పనులున్నా దానం చేయాలి, 1,00,000 పనులున్నా కూడా హరిస్మరణ చేస్తూ ఉండాలి అని ఆ శ్లోకం భావం. ఇలా మన పూర్వీకులు భేషుగ్గా చెప్పారోయ్ చక్రధారి. ఓహో అదే బాబాయ్, భోజనం టైం అయింది కదా బాబాయ్ అన్నాడు చక్రధారి అతి సామాన్యంగా. నలుగురు భోజనానికి కూర్చొని భోజనం చేస్తున్నారు. వంటలు అద్భుతంగా ఉన్నాయి తల్లి, కందిపప్పు నెయ్యి కలుపుకు తింటుంటే అమృతంలా ఉంది. వంకాయ వంటి కూర శంకరుని వంటి దైవం లేదంటారు. దీనికి ఓ పద్యముందోయ్, స్కూల్లో ఉన్నప్పుడు తెలుగు సబ్జెక్టులో ఉంటుందిది. నువ్వు ఇంగ్లీష్ మీడియం కదూ, తెలుసుండదు. ఎవరో కందంగారు రాశారట ఓ చాటు పద్యం. వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భామామణియున్ శంకరుని వంటి దైవము లంకాధిపు వైరి వంటి రాజున్గలడే. చూశావా పద్యంలో ఎంత చక్కగా చెప్పారో? దీని అర్థమేంటంటే, వంకాయ వంటి రుచికరమైన కూర ఉండదట, శంకరుడిలాంటి దేవుడు కూడా ఉండబోడట, రాముడి వంటి రాజు సీత వంటి భార్య వెతికినా కనపడరట. ఇది దీని భావం. బావుంది బాబాయ్, మీరు చాలా సరదాగా మాట్లాడతారు. అవునోయ్, మువ్వంకాయ కూర గొప్ప రుచిగా ఉంది. నువ్వు బాగా చదువుకున్న పిల్లలాగే ఉన్నావు. ఇంత కమ్మగా వంట వండడం కూడా ఎప్పుడు నేర్చుకున్నావో? మొత్తం పైన మీ నాన్న విశ్వనాథం అదృష్టవంతుడే, మంచి కోడలు దొరికింది అంటూనే, నా విషయంలో మీ నాన్న గొప్ప అన్యాయం చేశాడోయ్. నీకు ఉద్యోగం వచ్చినట్టుగాని పెళ్ళయినట్టుగాని నాతో ఒక్క ముక్క కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడెక్కడున్నాడు? కులాసానా అన్నాడు శంకరం. ఏం కులాసా బాబాయ్, నాన్నగారి ఆరోగ్యం ఏమీ బాగోలేదు. అన్నయ్యకి హైదరాబాదులో ఉద్యోగం, అమ్మా నాన్న అక్కడే ఉన్నారు అన్నాడు శంకరం ముక్తసరిగా. మొత్తానికి ఇద్దరూ చక్కగా ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయారన్నమాట. అయ్యో, ఒక్కసారి ఫోన్ కలుపుతావా? మాట్లాడతాను, చాలా సంవత్సరాలైంది వాడిని చూసి అన్నాడు శంకరం. ఆ తర్వాత మరో టాపిక్లోకి వారి సంభాషణ కొనసాగి మరోసారి ఒత్తిడి చేయలేదు శంకరం. మధ్యాహ్నం 4 గంటలైంది. లహరి ఇంట్లో ఏదో పనిలో ఉంది. చక్రధారి బయటికి వెళ్ళినట్టున్నాడు. ఏమండోయ్ అంటూ భారతి పిలిచింది. ఏమిటి అన్నాడు శంకరం. ఆమె ఏం చెప్పిందో ఏమో మరి. మన బ్యాగ్ సరిగా చూశావా అని మాత్రం అన్నాడు శంకరం. అంతా వెతికాను అంది భారతి. సరేలే, ఇప్పుడు రభస చేయకు, నేనేదో చేస్తానులే అని అన్నాడు శంకరం. బాబూ చక్రధారి, నువ్వు ఆఫీసుకు బయలుదేరుతున్నట్టున్నావు. ఏదో మీ దయ వల్ల ఇక్కడికి వచ్చిన పనులన్నీ అయిపోయినాయి. వచ్చి అప్పుడే 3 రోజులు కూడా పూర్తయ్యాయి. సింహాచలం వెళ్లడం, ఆర్కే బీచ్, బురుజుపేట కనకమహాలక్ష్మీదేవి దర్శనం చేయడం కూడా అయిపోయింది. ఈరోజు మేం వెళ్ళిపోతున్నాం అన్నాడు శంకరం. లహరి భారతికి బొట్టు పెట్టేసింది. శంకరం బ్యాగు పట్టుకొని లిఫ్ట్ వైపు నడక సాగించాడు చక్రధారి. చిరునవ్వుతో సాగనంపాడు. వారం రోజులు గడిచాయి. ఫోను రింగ్ అవుతుంది. శంకరం తీసి,
హలో అన్నాడు. నమస్కారం బాబాయ్ గారు, నేను చక్రధారిని అన్నాడు. ఓ నువ్వా, బాగున్నావా బాబూ? మేము బాగానే ఉన్నాం. మీతో ఓ విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను అన్నాడు చక్రధారి. చెప్పు బాబూ, ఏంటి సంగతి? ఈ మధ్య మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని కొంచెం ఇబ్బందికరంగా చూడవలసి వచ్చింది. దానికి కారణం నాకున్న సమస్యలు. నిజానికి ఈ సిటీ పెద్దదే గాని నా ఉద్యోగం మాత్రం చాలా చిన్నది బాబాయ్ గారు. మీరు పెద్దవారు, అందరిలా మీరు ఈ వయసులో అవకాశవాదులుగా కొన్ని ఆలోచనలు కొనసాగించడం నిజంగా శోచనీయం. మీరే కాదు, చాలామంది మా అడ్రస్ ఎలా కనుక్కుంటారో తెలియదు గాని మా అబ్బాయికి కేజీహెచ్లో ట్రీట్మెంట్ ఉందని ఒకరు, నా కథలు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం కోసం రికార్డింగ్ కోసం వచ్చానని ఇంకొకరు, ఇవాళ ఓ కంపెనీలో ఇంటర్వ్యూ ఉందని మరొకరు, ఇలా రకరకాల పనులు పెట్టుకుని ఎక్కడో బీరకాయ పీచులాంటి సంబంధాన్ని ఎరవేస్తూ చాలామంది మా ఇంటికి వచ్చిపోతున్నారు. ఈ తాకిడిని భరించలేక కొన్నాళ్లు సొంత ఇంటిని అద్దెకిచ్చి ఎవరికీ తెలియని ప్రదేశంలో ఒక అద్దె ఇంట్లో మేము తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్ననే మళ్లీ సొంత ఇంటికి చేరాం. సరిగ్గా అప్పుడే మీరొచ్చేశారు. మీరు వస్తే వెళ్ళిపోమ్మనలేక, ఇంట్లో ఉంటే తట్టుకోలేక నేను చాలా ఆర్థిక మానసిక ఇబ్బంది గురయ్యాను. నాకప్పటికప్పుడు ఏమీ పాలుపోలేదు. దూరపు కొండలు నునుపు అని ఏ మహానుభావుడు అన్నాడో గాని దగ్గరికెళ్తే తెలుస్తుంది అవి ఎన్ని ముళ్ళు, రాళ్ళు, చెట్లు, చేమలతో ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో. అందరూ వాడికే ఒక మహానగరంలో ఉద్యోగం చేస్తున్నాడు, హ్యాపీగా ఉన్నాడు అనుకుంటారు. కాని ఈ నగరంలో ఉన్నవారు మాత్రం పట్నంలో ఉండే అనేక రకాల అసౌకర్యాలకు చింతిస్తూ మరొక పక్క నిత్యావసరాలు నెరవేరడానికి ఆర్థిక స్థితి సరిపోక ఎన్నో ఇబ్బందులతో జీవితం నెట్టుకు వస్తూ ఉంటారన్న విషయం చాలామందికి తెలియదు. తెలిసినా వారి అవసరాలు తీర్చుకోవడం కోసం వీరి గురించి అస్సలు పట్టించుకోరు. పట్టణంలో ఉన్నవాళ్లంతా దీనికి బదులుగా అప్పుడప్పుడు ఏదైనా ఒక చిన్న పల్లెటూళ్ళలో చిన్న ఉద్యోగం చేసి బతికేయొచ్చు అనుకుంటారు కూడా. ఇది అక్షర సత్యం. ఇంకా అసలు విషయానికొస్తే, మీరు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు నాకు మరో మార్గం కనిపించగా మీకోసం నేను పెట్టే ఖర్చులకు గాను మీ బ్యాగులోనే కొంత డబ్బును నేను తీయవలసి వచ్చింది. అసలు మీరు మీ పనుల కోసం ఏ లాడ్జీలోనో ఉండే ఆలోచన చేస్తే నేనీ పాపం చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఇక మీదటన్నా ఇలాంటి ఆలోచన చేసి పట్నంలో ఉద్యోగం చేస్తున్న చిన్న ఉద్యోగులను అవకాశం కోసం వాడుకోవద్దని, ఇబ్బంది పెట్టవద్దని, నేను చేసిన ఈ తప్పును మరోసారి చేసేలా మీలాంటి వారు ప్రవర్తించవద్దని కోరుకుంటున్నాను. మరో చిన్న విషయం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ, ఇవి ధర్మానికి 4 పాదాలు. వీటిని ప్రతి గృహస్థు ఆచరించగలగాలి అనేవారు మా నాన్నగారు. అభ్యాగత స్వయం విష్ణుః అన్న ఆర్యోక్తిని అనుసరించి మీరు అకస్మాత్తుగా వచ్చారు గనుక మీరు తిరిగి వెళ్లే వరకు ఇతోధికంగా మీకు మేము సహకరించగలిగాం. మమ్మల్ని మన్నించండి. నేను మీ దగ్గర అడ్రస్ తీసుకున్నాను. మీ దగ్గర తీసిన డబ్బులతో పాటు మరికొన్ని డబ్బులు జతచేసి ఇప్పుడే మనీ ఆర్డర్ చేశాను. ఈ విధంగా మీతో నా ఇబ్బందులు చెప్పి మీ మనసు గాయపరిచినందుకు మీ గొప్ప మనసుతో మన్నించి మమ్మల్ని ఆశీర్వదించ ప్రార్థన అన్నాడు చక్రధారి. అంతే, శంకరం ముఖంలో రంగులు మారిపోయాయి. ఎక్కడ్నుండి ఫోను? మీరెందుకు అదోలా ముఖం పెట్టేశారు? భారత్ అడిగింది. ఆమెకు సమాధానం చెప్పాలనిపించలేదు శంకరానికి. కొన్ని నిమిషాలు అలాగే మౌనంగా ఉండిపోయాడు. విన్నారు గదా? ఈ కథ విన్న తర్వాతైనా నగరాలలో ఉన్నవాళ్లని ఇబ్బందికి గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఈ కథను విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు. పఠనం మీ అంబాళం పార్థసారథి.